ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసులు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహర్ తెలిపారు. ఈ విధానం ద్వారా బాధితులు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు బాధితుల నివాసానికి లేదా వారికి అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదును స్వీకరిస్తారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో పోలీసులే బాధితుడి వాంగ్మూలాన్ని వారి భాషలో నమోదు చేసి చదివి వినిపించి సంతకం తీసుకుని అక్కడికక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రతిని అందజేస్తారని ఎస్పీ తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు మరియు బలహీన వర్గాల వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ అన్నారు. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ వంటి ఆస్తి సంబంధిత నేరాలు, ఫోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహ నిరోధక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపిస్తారని, అవసరమైతే ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం నమోదు చేస్తారని ఎస్పీ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని రక్షించి సాక్ష్యాలను సేకరించే చర్యలు వెంటనే ప్రారంభిస్తారని ఎస్పీ తెలిపారు. ఈ విధానం వల్ల ఫిర్యాదు నమోదు ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఆలస్యం తగ్గుతుందని, అలాగే బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లే ఇబ్బంది సైతం లేకుండా ఉంటుందని ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని నేరాలను నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కోరారు. జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు.